ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కాకరకాయ కూర చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి కాకరకాయలు ఉడకబెట్టాను. కొంచెంగా సాల్ట్ వేసి ఉడకబెట్టినవి, కొంచెం చింతపండు రసం, శనగపిండి, కొంచెం ధనియాల పొడి, సాల్ట్, ఇందులోనే పసుపు వేసాను. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం ఎర్రకారం. ఇప్పుడు నూనె ఇలా వేడెక్కాక ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు ఎందుకు వేస్తానంటే శీతాకాలం ఆవాలు చాలా మంచిది, తినాలి. ఎందుకంటే ఆవాల వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత స్కిన్కి మంచిది. ఆవాలు బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. తర్వాత ధనియాలు చల్లదనం చేస్తుంది. కాకరకాయ కొంతమంది వేయడం తినరు కూర, కానీ కాకరకాయ తినాలి. దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అది కూర సరిపోతుంది. అందులో ఉల్లిపాయ కలుపుకొని చేసుకుంటే ఆవాలు వేగుతున్నాయి కదా, ఈ ఆవాలు వేగే దాంట్లో శనగపిండి వేస్తున్నాను నేను. ఇలా శనగపిండి వేయించుకోవాలి బాగా, అంటే పచ్చి ఉండదు. ఎన్నో అనుమానం ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి కూడా రాదు. అందుకని ఈ శనగపిండి వేయడం వల్ల ఏంటంటే కూరకి రిచ్నెస్ వస్తుంది. కొంచెం ఇలా నూనె వేసి వేయిస్తే దీనికి కమ్మదనం వస్తుంది పిండికి, అది అందుకని ఇందులో ఇలా వేయించుకొని ఇందులోనే ధనియాల పొడి, సాల్ట్, కారం అన్నీ వేసేయాలి. అన్నీ వేసేసి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపి దీన్ని ఇలా వేయించుకోవాలి. ఇలా ఈ వేడికి ఇది వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కాయల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కాయల్ని ఇలా కట్ చేసి ఇందులో ఉన్న గింజల్ని నేనైతే పీలర్తో తీస్తా. ఇలా పీలర్తో తీసేయాలి. అంటే ఇష్టమైన వాళ్ళు గింజలు కూడా తింటారు. కానీ కొంతమందికి నాజూక్గా ఉండేవాళ్ళు తినరు. తర్వాత ఇలా ఇలా అన్నీ తీసి ఇది ఇందులో ఉన్నది ఇలా దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఉడికాయి కదా, కొంచెం చింతపండు తీసుకోసేయాలి. మనం చూసి కావాల్సినంత, మనం తినగలిగినంత పులుపు మనకు నచ్చినంతే వేసుకోవచ్చు. అలా వేసేసి ఇలా పోసేస్తే ఇలా మూత పెడితే కొంచెం నీళ్ళు ఉడుకుతాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు తీసి చూస్తే కూర అయిపోయింది. ఇలా చేసుకోవాలి.